హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల హరిప్రియ, ఆర్ సంధ్యాదేవి గారు రచించారు. ఈ నవల నవంబర్ 1980లో రిలీజ్ అయిందండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి. మరి ఎలక్ట్రానిక్ వాల్ క్లాక్ ఉదయం 8 గంటలు సూచిస్తోంది. గోవిందరావు గారు హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. ఆయన అప్పుడే పూజ ముగించుకుని కాఫీ టిఫిన్ తీసుకుని తీరిగ్గా కూర్చున్నారు. నందకుమార్ హుషారుగా ఈల వేస్తూ మేడమెట్లు చకచకా దిగుతున్నవాడల్లా కింద హాల్లో కూర్చున్న తండ్రిని చూడగానే మేట నొక్కినట్టు ఒక్క క్షణం ఆగిపోయి తనను తాను సర్దుకుంటున్నట్టుగా ఒక్కసారి షర్టు కాలరు సర్దుకుని షర్టు పొట్టైనట్లు కొద్దిగా కిందకు లాక్కుని పిల్లిలా నెమ్మదిగా ఒక్కో మెట్టే దిగుతూ తండ్రిని చూడనట్టే తల వంచుకుని వీధి గుమ్మం వైపు వెళ్లబోతుంటే, కుమార్! గోవిందరావు గారి కంఠస్వరం గంభీరంగా పలికింది. తండ్రి పిలుపు వింటూనే టక్కున ఆగిపోయాడు నందకుమార్. ఎక్కడికి వెళుతున్నావు? చదువుతున్న పేపరు మడిచి పక్కన పడేస్తూ ప్రశ్నించారు. ఫ్రెండు రమ్మంటే అంటూ నెసిగాడు. తండ్రి ఎదురుగా మాట్లాడాలంటే భయం, శిలా విగ్రహంలా బిగుసుకుపోయాడు. సరే, ఆ ఫ్రెండ్స్ షికార్లు ఎప్పుడూ ఉన్నవే, ఇలా వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి అన్నారాయన. ఏంటి అంటూ మెల్లగా దగ్గరకొచ్చాడు. అతని గుండెలప్పుడే జారిపోయాయి. తండ్రి తనతో మాట్లాడాలంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుండాలి అనుకున్నాడు. అంతలో అక్కడికి తల్లి జయమ్మ రావడంతో నందకుమారికి కాస్త ధైర్యం చిక్కినట్టయి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆవిడ కొడుకుని ఏమేనంటే ఊరుకోదు. భర్తతో వాదించి వాడు ఒట్టి అమాయకుడంటూ కొడుకుని వెనకేసుకుని వస్తుంది. ఆ వాదించుకోవడంలో ఆ దంపతులిద్దరూ అసలు విషయం మరిచిపోతారు. అదే సమయం అనుకుని నందకుమార్ మెల్లగా జారుకుంటాడు. కొద్ది రోజులు ఆ విషయం మరుగున పడిపోతుంది. అందుకే అతను తల్లి అక్కడకు రావడంతోనే ధైర్యంగా తలెత్తి తండ్రి వైపు చూశాడు. ఏంటో చెప్పండి, వింటానన్నట్టు. ఆయన కొడుకు వైపు క్షణం పరిశీలనగా చూసి ఎదురుగా సోఫాలో కూర్చోమన్నారు. సోఫాకి ఏవో ముళ్ళున్నట్టు మెల్లగా ఇబ్బందిగా కూర్చున్నాడు. రేపు నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి అన్నారు. నేనా? హైదరాబాదా? ఎందుకు? మనసులో కలిగిన ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగాడు. నా ఫ్రెండ్ మహేశ్వరరావు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు. నిన్ను వాళ్ళ ఇంటికి పంపించమని నాతో చాలాసార్లు ఆయన అన్నారు. నేను ఆయనకు ఉత్తరం రాశాను. రేపు నిన్ను వాళ్ళ ఇంటికి పంపిస్తున్నట్టుగా. గోవిందరావు గారు క్షణమాగి కొడుకు ముఖంలోకి చూశారు. నందకుమార్ ఆముదం తాగినట్టు మొహం పెట్టాడు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, నీ పెళ్లి ఈ సంవత్సరం చేసేయాలని నిశ్చయించుకున్నాను. నా పెళ్ళా? అడిగాడు కాస్త గాబరాగా. లేక నా పెళ్ళనుకున్నావా? చెప్పింది పూర్తిగా విను. ఆయనకి 3 కూతుళ్ళున్నారు. 2 ఎంఏ పాస్ అయ్యారు. 3వ అమ్మాయి ఎంఏ చదువుతోంది. నువ్వు వెళ్ళి నీకు ఆ 3లో ఏ అమ్మాయి నచ్చిందో చూసిరా. ఆ తర్వాత మీ అమ్మ నేను వెళ్ళి సంబంధం నిశ్చయించొస్తాం. అన్నయ్యకి పానకాలరావు గారి అమ్మాయితో సంబంధం నిశ్చయమైనట్టే అని అంటున్నారు పెదనాన్న వాళ్ళు. అన్నయ్య పెళ్లితో నీ పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాం అన్నారు కొడుకు వైపు చూస్తూ. ఏమంటావు? నీకిష్టమేనా అన్నట్టున్నాయి ఆయన చూపులు. తండ్రి పెళ్లి విషయం ఎత్తేటప్పటికీ నందకుమార్ ముఖం నూనెలో పోపుగింజలా మాడిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తోచనట్టుగా కళ్ళప్పగించి చూడసాగాడు. ఏం మాట్లాడావు? రేపు హైదరాబాద్ వెళతావా? అది కాదు నాన్న, రేపు వెళ్లడం నాకు కుదరదు అన్నాడు మెల్లిగా, ఆఖరి మాటలు గొంతుకులోనే మింగేస్తూ. ఏం, ఎందుకు వీలవదు? ఆయన కంఠస్వరం కంగుమంది. నందకుమార్ బదులు చెప్పకుండా నీళ్లు నమిలాడు. ఏంటో చెప్పు అన్నట్టు హోంకరించారు. అతని గుండెలు ఒక్కసారి త్రుళ్ళిపడినట్లయి వేగంగా కొట్టుకోవడం మొదలెట్టాయి. అది కాదు నాన్న, నా ఫ్రెండ్స్ అంతా కలిసి కట్టకట్టుకుని గంగలో దూకుతారా? కోపంగా అన్నారు. తండ్రి మాటలు అతనికి చాలా అవమానంగా తోచాయి. నుదురు చీట్లించి మూతి బిగించి చేతి వాచి వైపు శ్రద్ధగా చూస్తూ కదలకుండా అలాగే కూర్చున్నాడు. తండ్రి కొడుకుల సంభాషణ మౌనంగా వింటున్న జయమ్మ ఇక వింటూ ఊరుకోలేక అంది. అబ్బబ్బా, మెల్లగా చెప్పండి, అలా కసుబుసుమంటారేమిటి? భర్తని మెల్లగా కసురుకుంది. ఇంకా ఎలా చెప్పాలి వీడికి? ముందు వాడు రేపు హైదరాబాద్ వెళతాడా వెళ్ళడా అడుగు. భర్త అలా కోపంగా గట్టిగా కేకలు వేస్తుంటే ఆవిడ మనసులోనే విసుక్కుంది. ఎప్పుడూ ఈయనింతే, ప్రతి చిన్న విషయానికి పెద్ద కేకలు వేసి హడలగొట్టేస్తారు మనుషుల్ని. ఎరా వెళతావా అడిగింది ఆవిడ కొడుకుని. అతను కళ్లతో వెళ్లను అన్నట్టు సైగ చేశాడు తల్లికి. అమ్మో, ఇంకేమైనా ఉందా? వెళ్ళకపోతే చంపేరు మీ నాన్న, మనల్ని నిలబడిస్తారా అన్నట్టు ఆవిడ తిరిగి కళ్లతో సైగ చేసింది. ఏమో నాకంతా తెలీదు, నువ్వే నాన్నకి ఏదో ఒకటి చెప్పు.
నేను రేపు హైదరాబాద్ వెళ్ళను అన్నట్టు చెప్పాడు కళ్ళతో. గోవిందరావు క్షణం తల్లి కొడుకులు ఇద్దరి వైపు మార్చి మార్చి చూశారు. ఏంటా వెధవసైగలు, చెప్పేది ఏదో పైకి చెప్పి ఏడవండి అన్నారు. అంతే, తల్లి కొడుకులిద్దరూ ఒక్కసారిగా గతుకుమన్నారు. ఏంటి, వెళతావా లేదా? ఆయన గట్టిగా ఒక్క కేక వేశాడు కొడుకుని. వెళతాను అన్నాడు చాలా నెమ్మదిగా. అయితే సరే, వెళ్ళు. నందకుమార్ ముఖం మాడుచుకుంటూనే లేచి వీధివైపు వెళ్లబోతుంటే, అటెక్కడికి? నందకుమార్ పాదాలు నేలకంటూ పోయాయి. నీ బట్టలవి సర్దుకోక అటెక్కడికి? మేడ మీదకు వెళ్ళు. హైదరాబాద్ వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పెళ్లి సంబంధం చెడగొట్టుకొచ్చావో కాళ్ళు రెండు విరగొట్టి కుంటివెదవం చేసి పారేస్తాను, జాగ్రత్త. నా సంగతి తెలుసు కదూ అంటూ హెచ్చరించారు. తెలుసు అన్నట్లు తల ఊపాడు నందకుమార్. అతనికి మనసులో మహా కోపంగా ఉంది. తన మాట ఈ ఇంట్లో ఎందుకు చెల్లదు? తండ్రికి ఇక ఈ జన్మలో ఎదురు సమాధానం చెప్పలేడా? ఇక అంతేనా? ఆలోచిస్తున్నాడు. వెళ్ళు, వెళ్ళి నీ బట్టలు సర్దుకో. వారం రోజులుండి వచ్చేయి, తెలిసిందా అన్నారు. తెలిసింది అన్నట్టు తల ఊపి మేడ మీదకు వెళ్ళిపోయాడు. గోవిందరావు భార్యకు చెప్పి పనుండి ఎక్కడికో వెళ్లారు. నందకుమార్ తండ్రి ఎదురుగా ఏమీ అనలేక మేడ మీద తన గదిలో పచారులు చేస్తున్నవాడల్లా ఆగి అక్కడున్న స్టూల్ని కాలితో విసురుగా తన్నాడు. స్టూల్ వెళ్ళి అంత దూరంలో పడింది. అక్కడ టేబుల్ పైనున్న పేపరుంటే ఆ పేపర్ చేతిలోకి తీసుకుని పర్రమని చింపి పారేశాడు. అప్పటికీ అతని కసి తీరక అక్కడున్న ఫ్లవర్ వేజ్ అందుకుని కసితీర నేల మీదకు విసురు కొట్టాడు. ఆ ఫ్లవర్ వేజ్ కింద పడి భళ్ళున బద్దలైంది. పైన ఏంటా చెప్పుడు అని జయమ్మ మేడ మీదకొచ్చింది. నందకుమార్ పిచ్చివాళ్ల అటు ఇటు తిరుగుతూ పచారులు చేస్తున్నాడు. ఏంట్రా చెప్పుడు అంటూ గదిలో కడుగు పెట్టిన ఆవిడ కళ్లకు ఫ్లవర్ వేజ్ ముక్కలు ముక్కలై కింద పడి ఉండడం కనిపించింది. అయ్యయ్యో, ఇదేమిట్రా, ఫ్లవర్ వేజ్ని అలా ముక్కలు ముక్కలు చేశావు అంది ఆవిడ బొగ్గన వేలుంచుకుని. పచారులు చేస్తున్నవాడల్లా తల్లి మాటలతో తక్కునాగి, నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాను అన్నాడు ఉక్రోషంగా. ఇప్పుడు కోపం దేనికి? ఆవిడ విస్తుపోతూ అడిగింది. కోపం దేనికని అడుగుతున్నావా? నాకు ఇష్టం లేకుండా నాన్న నన్ను హైదరాబాద్ పంపిస్తారా? నేను మీ కొడుకుననుకున్నారా? లేక మీ ఇష్టం వచ్చినట్లు ఆడించడానికి మీ పెంపుడు కుక్కననుకున్నారా? మనసులో ఉడుకుమోత్తనం కాస్త పైకి కక్కేస్తూ అన్నాడు. ఏంటి బాబా మాటలు? మీ నాన్నగారికి నీ పైన ఏమన్నా కసా కోపమా? నీ పెళ్లి త్వరగా చేసేద్దామని ఆయన తొందర అంది ఆవిడ చిరునవ్వుతో కొడుక్కి నచ్చజెప్తున్నట్లుగా. ఆయన మాట అయిందే గాని నా ఇష్టాలతో పనిలేదా? నాకు నచ్చనవసరం లేదా? నీకిష్టం లేకుండా బలవంతంగా ఏ అమ్మాయిని నీకు కట్టబెట్టరు. నీకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం. నేను వెళ్ళను అన్నాడు మొండిగా. నువ్వు వెళ్ళకపోతే మీ నాన్నగారు నిన్ను నన్ను చంపి ఆ బావిలో పారేస్తారు అంది ఆవిడ పొళ్ళు బిగించి చేత్తో నుదురు కొట్టుకుంటూ. మీ నాన్నగారికి కోపం వస్తే మనిషి కారు, నిన్ను నన్ను ఇక బ్రతకనిస్తారా? నన్ను ఎందుకిలా విసిగిస్తావు అన్నట్టున్నాయి ఆవిడ చూపులు. చంపినా సరే నేను వెళ్ళనంటే వెళ్ళను, అంతే అన్నాడు రోషంగా. ఏంటి ఎంత మొండిగా తయారయ్యావు? విసుగ్గా అంది. నందకుమారం మాట్లాడలేదు. అతను తల్లి మాట వినడానికి ఇష్టపడలేదు. కొడుకు మౌనం వహించడం చూసి క్షణమాగి, సరే ఆ సంగతి మీ నాన్నగారికి చెప్పు అంటూ ఆవిడ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తల్లిని పిలిచి బ్రతిమలాడ్డానికి అతనికి అభిమానం అడ్డొచ్చింది. ఏమైనా సరే తను వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నాడు. ఆలోచించే కొద్దీ అతనికి ప్రయాణం తప్పేట్టు లేదు. ఏం చెయ్యాలి? తను ఫ్రెండ్స్తో హంపి వెళ్లాలనుకున్నాడు. ఎలా? అయినా నాన్న పట్టుదలేమిటి? ఆయన చెప్పినట్టు తను వినాలా? తనకు కాబోయే భార్య గురించి ఎన్నెన్ని కలలు కన్నాడు. ఓ అందమైన అమ్మాయి తనకు ప్రేమలేఖ రాయాలి. అలా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకుని ఇద్దరూ సినిమాలకు షికార్లకు తిరగాలి. అప్పుడు పెళ్లి విషయం పెద్దల దగ్గర ఎత్తాలి. అప్పుడు ఆ అమ్మాయిని తను పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఎవరో మహేశ్వరరావు నాయుడు గారి అమ్మాయిని తండ్రి చెప్పినట్టు తను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయనకు 3 కూతుళ్ళు కాదు 30 మంది కూతుళ్ళున్నాయి. తనకేమిటి? తన కూతుర్ని పైసా కట్నం లేకుండా తనకి అంటగట్టేద్దామని అనుకుంటున్నాడేమో. నందకుమార్ కసిగా పొళ్ళు నూరుకున్నాడు. ఏమైనా సరే అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాడు. కానీ అతని ఎత్తేమీ సాగలేదు. సాయంత్రం గోవిందరావు గారు మళ్లీ కేకలు వేశారు. పెట్టి సర్దుకున్నావా లేదా అని. తండ్రి మళ్లీ గుర్తు చేసి కేకలు వేయడంతో అతనికి ఒళ్ళు మండిపోయింది. నేను వాడికి వైరిచ్చాను, రేపు నువ్వు బయలుదేరుతున్నట్లు అన్నారాయన. నందకుమార్ మేడ మీదకు వెళ్లి కాళ్ళని నేల మీద బలంగా బాదుకున్నాడు. విసుక్కుంటూ మూలుకుంటూ బట్టలన్నీ సూట్ కేసులో సర్దుకున్నాడు. బట్టలు ఏం సర్దుకోవాలి? నేనేం ఆడపిల్లనా? నగలు, చీరలు, రిబ్బన్లు, గాజులు పెట్టెలో పెట్టుకోవడానికి. తనలో తాను విసుక్కుంటూ బట్టలు సర్దుకోసాగాడు. అంతలో అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన ఆలోచనకి తనే తబ్బిబ్బయ్యాడు.
తను హైదరాబాద్ వెళుతున్నాను అని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా ఫ్రెండ్స్తో వెళ్ళిపోతే? తన ఐడియాకి తనే మురిసిపోయి ఈలపాటు అందుకున్నాడు. అంతలో నౌకరొచ్చి మీకు ఫోన్ వచ్చింది అని చెప్పగానే వెళ్ళి రిసీవర్ అందుకుని హలో నందకుమార్ స్పీకింగ్ అన్నాడు. ఏంటి బ్రదర్, నువ్వేనా మాట్లాడుతున్నావు? రేపు మన ప్రయాణానికి రిజర్వేషన్ అయిపోయింది. నువ్వు అలా స్టేషన్కి వచ్చేస్తావా? అందరం స్టేషన్లో కలుసుకుందాం, ఓకే అన్నాడు అతని ఫ్రెండ్. ఓకే, ఐ విల్ మీట్ యూ ఇన్ స్టేషన్ అని చెప్పాడు. అతనికి చాలా హుషారుగా ఉంది. ఒరే బ్రదర్, అసలు సంగతి చెప్పడం మరిచాను. ఏంటో త్వరగా చెప్పబోయ్, సస్పెన్స్ భరించలేను. ఉమెన్స్ కాలేజ్ అమ్మాయిలు కూడా మనం వెళ్లే ట్రైన్కే బయలుదేరుతున్నారు. నందకుమార్ ఆ మాట వినగానే ఎగిరి గంతేసినంత పనిచేశాడు. అతని ముఖంలో సంతోషం దాచుకోవాలన్నా దాగలేదు. నిజంగానే బ్రదర్? ఓ గాడ్, దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జైటింగ్ జర్నీ హుషారుగా అన్నాడు. ఫోన్లో ఫ్రెండ్స్ ఇద్దరూ చాలాసేపు ప్రయాణం గురించి మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేశాడు. నందకుమార్ సంతోషం పట్టలేక గాల్లో తేలిపోతున్నాడు. మహా సంతోషంగా ఉన్నాడు. నందకుమార్ ఎంఎస్సీ పూర్తి చేసి రీసెర్చ్లో జాయిన్ అయ్యాడు. అతనికి 27-28 సంవత్సరాలుంటాయి. నందకుమార్ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. తండ్రి మాటలు వింటూనే చప్పగా నీరుగారిపోయాడు. గోవిందరావు భార్యతో అంటున్నాడు, వీడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడనే వీడు ఆ ఊరు చేరగానే ఫోన్ చేయమన్నా, ఉత్తరం కూడా రాసి పంపిస్తాను, వీడు వెళ్ళింది లేంది నాకు తెలుస్తుంది అని. ఆ మాటలు చెవిన పడ్డంతో నందకుమార్లో ఉత్సాహమంతా ఊదేసినట్టయి, సరదా అంతా చచ్చిపోయినట్టయి, శరీరాన్ని నిలువెల్లా నీరసం ముంచేయగా ఇక నిలవలేనట్టు మంచంపై పడిపోయాడు. కళ్ళు మూసుకుని పడుకున్నా నిద్ర పట్టడం లేదు. ఉమెన్స్ కాలేజ్ అమ్మాయిలు రంగురంగుల చీరలు కట్టుకుని అందంగా అలంకరించుకుని సీతాకోక చిలుకల్లా తన చుట్టూ డ్యాన్స్ చేస్తున్నట్టు కళ్ల ముందు కనిపిస్తున్నారు. అలా ఊహాలోకంలో విహరిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నందు, ఏమిట్రా నిద్రలో కలవరిస్తున్నావు అంటూ ఎవరో తట్టి లేపడంతో మెలకు వచ్చి కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా కృష్ణకిరీటి నవ్వుతూ నిలబడున్నాడు. అన్నగారి వైపు అర్థం కానట్టు చూశాడు. ఇప్పుడు నేనెక్కడున్నాను, టైం ఎంతైంది అన్నట్టున్నాయి అతని చూపులు. ఏంట్రా కలవరిస్తున్నావు, ఈ వేళప్పుడు నిద్రేమిటి, టైం 9 గంటలయింది అన్నాడు చిరునవ్వుతో. అంతా గుర్తుకొచ్చిన అతనికి గుండె గుబేలు మంది. కలవరించానా, ఏమని అన్నయ్య విన్నాడా? మనసులోనే అనుకుంటూ ఆ మాట పైకన్నాడు. వింటే ఏం, నేను వినకూడదా? కృష్ణకిరీటి నవ్వాడు. విన్నాడేమో, అందుకే అన్నయ్య అలా అంటున్నాడు అనుకోగానే నందకుమారికి అతని ముఖం చూడాలంటే సిగ్గనిపించింది. భోంచేశావా అడిగాడు. కృష్ణకిరీటి అప్పుడే ఇంటికొచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని పైజామా లాల్చీతో ఉన్నాడు. ఆ అన్నాడు ముక్తసరిగా. ఏం అలా ఉన్నావు అడిగాడు తమ్ముణ్ణి. ఎలా ఉన్నాను, చెప్పేవాడికి వినేవాడు లోకువట. అలాగా నాన్నకి నేనంటే ఎప్పుడూ లోకువే, నన్నెప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అన్నాడు ముఖం అదోలా పెట్టి. అసలేం జరిగింది, చిన్నాన్న ఏమైనా అన్నారా? నందకుమార్ మాట్లాడలేదు. సమాధానం చెప్పేమిటి? రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలట. హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చింది అంటూ కుడి చెయ్యి చూపుడు వేలు నుదురు కానించుకుని కనుబొమ్మలు ముడేసి తన మతిమరుపుకి క్షణం అలా నిలబడిపోయి, రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలి, ఆ సంగతి మరిచిపోయాను తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకంటూ తమ్ముడి మాటలు అంతగా పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళాడు కృష్ణకిరీటి. నందకుమార్ ఆలోచనల్లో పడ్డాడు. అన్నయ్యతో తండ్రికి చెప్పిస్తే అన్నయ్య ఎంత చెప్తే అంత నాన్న వింటారు. నందకుమార్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి గబగబా అన్నగారి గదిలోకి వెళ్ళాడు. అతని మనస్సు ఆలోచిస్తోంది, తండ్రికి అన్నగారి చేత ఎలా చెప్పించడమా అని. అలా చెప్పమంటే అన్నయ్య చెబుతాడా? కృష్ణకిరీటి సూట్ కేసు మంచం మీద పెట్టి బీరువాలో బట్టలు తీసి సూట్ కేసులో సర్దుకుంటున్నాడు. వెనకగా నిలబడిన తమ్ముడి వైపు ఒకసారి తల తిప్పి చూసి మళ్లీ బట్టలు సర్దుకోసాగాడు. అతనికి అలవాటే తన వెంట తమ్ముడు చిన్నపిల్లాళ్లా తిరగడం. అన్నగారికి కావలసినవి అందిస్తూ అతనికి సహాయపడుతున్నవాడల్లా మస్తిష్కంలో ఓ ఆలోచన మెరుపులా తళుక్కుని మెరిసింది. ఆ ఆలోచన రావడంతో ఎగిరి గంతులు వేసి తనను తానే అభినందించుకోవాలి అన్న వెర్రి కోరికను అతి ప్రయత్నం మీద మనసులోనే అణుచుకున్నాడు. అతను ఒక్కసారి అన్నగారి కాళ్ల దగ్గర మోకరిళుతూ చేతులు జోడించాడు, రామభక్త హనుమాన్లా. అనుకోని సంఘటనకు కృష్ణకిరీటి నిశ్చేష్టుడై తమ్ముడి వైపు అర్థం కానివాళ్లా చూశాడు క్షణంసేపు. ఏంటి పిచ్చి వెధవా, ఏం పనులివి, పాదాల దగ్గర మోకరలమేంటి? అతని ముఖంలో ఆశ్చర్యం మాయమై ఆ స్థానంలో విసుగు ప్రత్యక్షమైంది. అన్నయ్య, నువ్వు నన్ను రక్షిస్తాను అంటేగాని లేవను. మాటలు మొండిగా ఉన్నా కంఠం బ్రతిమాలుతున్నట్టు ప్రాధేయపూర్వకంగా ఉంది.
ముందు లేచి నిలబడు అన్నాడు తమ్ముడి భుజం మీదుగా. నేను లేవను. నేను చెప్పింది విని నన్ను రక్షిస్తాను అంటేనే లేస్తాను. సరే అలాగే, ముందు లే అక్కడి నుంచి విసుగ్గా అన్నాడు. మాటి మరి నవ్వుతూ సరే అన్నట్టు తల ఊపాడు. మాట తప్పితే మాత్రం ఊరుకోను చూపుడు వేలితో బెదిరిస్తున్నట్టుగా అన్నాడు. తమ్ముడు అలా అండంతో కృష్ణకిరీటి ముఖంలో రవ్వంత గాంభీర్యం తొంగి చూసింది. ఇచ్చిన మాట నేను ఈ జన్మలో తప్పను. లేచేంటో చెప్పు అన్నాడు. నందకుమార్ ప్రాణం కుదుట పడినట్టుగా అయ్యి మెల్లగా లేచి నిలబడ్డాడు. తమ్ముణ్ణి మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పేంటో. నువ్వు హైదరాబాద్ వెళుతున్నావు కదూ? వెళుతున్నానన్నట్టు తల ఊపాడు. నాన్న నన్ను వాళ్ళ ఫ్రెండ్ నాయుడు గారింట్లో దిగి అక్కడ ఒక వారం రోజులు ఉండి రమ్మంటున్నారు. ఎందుకు? ఎందుకేంటి? ఆయన రాశారట మీ అబ్బాయిని పంపించమని. ఈయన సరే అని నన్ను వాళ్ళింటికి పంపిస్తున్నారు. ఏదో ఉత్తరం కూడా ఇవ్వాలట. ఇప్పుడు నా సహాయం నీకు దేనికి కావాలి? నందకుమార్ క్షణం మౌనం వహించి చెప్పడానికి తడపడాయించాడు. నందు తమ్ముడి భుజం తట్టాడు చెప్పమన్నట్టుగా. నువ్వు వెళ్ళి ఎవరింట్లో దిగుతావు? హోటల్లో. నువ్వు తిన్నగా హోటల్కి వెళ్ళిపోయి నేను చెప్పిన నెంబర్కి ఫోన్ చేసి మహేశ్వరరావు నాయుడు గారు ఉన్నారా అని అడిగి ఆయన ఇంటి వద్దున్న టైంలో వాళ్ళ ఇంటికెళ్ళి నాన్నిచ్చిన ఉత్తరం ఆయనకిచ్చేసిరా. కానీ నువ్వు కృష్ణకిరీటిగా వెళ్ళకూడదు, నందకుమార్గా వెళ్ళాలి. తమ్ముడి మాటలతో అతను ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఏంటి, నేను నీ పేరు చెప్పుకుని వెళ్ళాలా? ఆశ్చర్యంగా అడిగాడు. అవునన్నయ్య, నేను ఫ్రెండ్స్తో హంపి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. నాన్నగారు చూస్తే అక్కడికి వెళ్లమని పట్టుబట్టి కూర్చున్నారు. ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. అన్నయ్య ప్లీజ్, నువ్వింకేం చేయనవసరం లేదు, ఉత్తరం ఇచ్చేసి రావడమే అంటూ బ్రతిమాల సాగాడు. కృష్ణకిరీటి ఆలోచనల్లో పడిపోయాడు. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే అప్పుడు తన పరువు ఏం కాను? అన్నయ్య ప్లీజ్, నాకు సహాయం చేసి పెట్టవా? నందు జాలిగా ప్రాధేయపడసాగాడు. నందు, నువ్వు నన్ను ఏ సహాయం చేయమన్నా చేస్తాను, కానీ నీ పేరు చెప్పుకుని నేను వాళ్ళింటికి వెళ్లడం మర్యాదగా ఉండదు. అన్నయ్య అంతేనా? నాకు మాటిచ్చి తప్పుతున్నావు. నేను ఆ ఊరు వెళ్ళకపోతే నాన్న నన్ను నరికి పారేస్తారు. పోన్లే అన్నాడు ముఖం మార్చేసుకుంటూ. ఇలాంటి విషయాల్లో నువ్వు చెప్పినట్టు చేస్తే నా పరువు పోదు. వాళ్ల గుమ్మంలో కాసేపు నిలబడొచ్చేస్తే అంతలోకి నీ పరువు పోతుందా? నిష్ఠూరంగా అన్నాడు. కృష్ణకిరీటి విసుగ్గా ముఖం పెట్టాడు. నందుగాడికి అసలేం చెప్పినా అర్థం కాదు. ఏమన్నా అంటే వెదవలకా వీడును. ఎంతో ఆశతో అడిగాను నన్ను ఈ గండ నుంచి తప్పిస్తావని. అబ్బబ్బా, నన్నేం చేయమంటావురా? చిరాగ్గా అడిగాడు. నువ్వేం చేయనవసరంలే, నా గొడవేదనే పడతాను అంటూ లేచి విసురుగా ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు కృష్ణకిరీటి. వెళుతున్న తమ్ముడి వైపు క్షణం అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఉన్నట్టుండి అతని గదిలోకి టంగ్ టంగ్ మన శబ్దం రావడంతో అతను ఉలికిపడ్డట్టయ్యాడు. వస్తున్న శబ్దం ఎక్కడ్నుంచి అన్నట్టు అలాగే వినసాగాడు. ఆ శబ్దం నందకుమార్ గదిలోంచి వినిపించడంతో ఒక్క ఉదుటును లేచి తమ్ముడు గదిలోకి వెళ్ళాడు. నందకుమార్ తలని గోడకేసి కొట్టుకుంటున్నాడు. ఒరే నందు, ఏం పనిరా వెధవా అంటూ అతను ఒక్క ఉదుటును వెళ్లి తమ్ముణ్ణి పట్టుకున్నాడు. అన్నగారి మాట అతను వినలేదు. పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉక్రోషంగా అన్నాడు. నేనెలా చేస్తే నీకెందుకు? నా విషయాల్లో జోక్యం కలగజేసుకోకు. నీకు తమ్ముడు లేడు, చచ్చిపోయాడు. వీడు ఒట్టి బికారు వెధవా, దిక్కులేని వెధవా, అంతే, నన్నుదులు. అతని కోపం చూసి కృష్ణకిరీటి ఒక్కసారి గట్టిగా నవ్వేశాడు. నీకు నవ్వుగానే ఉంటుంది. పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం. నా బాధ నీకేం తెలుస్తుంది? అదే నేనైతే నీకెంతైనా సాయం చేసేవాణ్ణి అన్నాడు ఉడుక్కుంటూ కోపంగా. అలా అంటున్న నందు కృష్ణకిరీటి కళ్లకు చిన్నప్పటి నందు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి గోళికాయలు స్నేహితుడు తీసేసుకుంటే 10 ఏళ్ల నందు తన దగ్గరకు ఏడుస్తూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. అప్పుడు కూడా తను ఇలాగే నవ్వితే నందు ఊడుకుని ఇంకా గట్టిగా ఏడ్చేశాడు. అంతా గుర్తుకొచ్చి కృష్ణకిరీటి నవ్వుతూ, నందు, నన్నేం చేయమంటావు చెప్పు, చేస్తాను అన్నాడు. ఏం అక్కర్లే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో కోపంగా అన్నాడు. సరే, నేను నందకుమార్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఉత్తరం ఇచ్చేసి వస్తాను, సరే? ఏం, నీ కోపం పోయిందా అన్నట్టు చూశాడు తమ్ముడి వైపు. నిజంగానా అన్నాడు సంతోషంగా. అంతకు ముందున్న కోపం, ఉడుకుమోత్తనం ఆ ముఖంలో మాయమయ్యాయి. అనుకున్న పని సాధించానన్నట్టు గర్వంగా మెరిశాయి అతని కళ్ళు. నిజంగానే నేను అలా చేయను అంటే నన్నేం బతకనిస్తావా నువ్వు అన్నాడు. అబ్బా, నా నెత్తిన పాలు పోసావన్నయ్య, నన్ను బ్రతికించావు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అన్నగారిని చుట్టేశాడు. సర్లే, నేనక్కడికి వెళ్ళి చేయాల్సిన పనేంటో చెప్పు అంటూ తమ్ముడి చేతుల్ని విడిపించుకుంటూ అన్నాడు. ఏముంది, నువ్వు హోటల్లో దిగుతానన్నావు, దిగు.
ఆయన ఇంటి దగ్గర ఉన్నారేమో ఫోన్ చేసి కనుక్కుని వెళ్ళి ఉత్తరం ఇచ్చేస్తావు, కాసేపు కూర్చుని వచ్చేస్తావు. ఆ పని చాలా తేలిక అన్నట్టు నవ్వుతూ చెప్పాడు. అంతేనా? సర్లే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు సరిగ్గా పడుకో, చచ్చే ప్రయత్నం మాను. అబ్బే, ఇక చావమన్నా చావను అంటూ నవ్వేశాడు. అతనికి మనసులో చాలా ఆనందంగా ఉంది. నాన్న తనని హైదరాబాద్ ఎందుకు వెళ్లమన్నారో అన్నయ్యకి తెలిస్తే అస్సలు వెళ్ళడు. అందుకే తను అసలు విషయం చెప్పలేదు. అన్నయ్య, నాన్నకి నువ్వు హైదరాబాద్ వెళుతున్నట్టు చెప్పకు. మరి ఏం చెప్పమంటావు అన్నట్టు చూశాడు. ఓ ఫ్రెండ్ పెళ్లికి మెడ్రాస్ వెళ్తున్నట్టు చెప్పు. ఏంట్రయ్యి అబద్ధాలు? చిన్నాన్నతో నేను ఎప్పుడూ చెప్పలేదు. అబద్ధం నన్ను రక్షించడం కోసం కాబట్టి తప్పులేదు. అలాగా అంటూ నవ్వి అతను ఆ గదిలోంచి నిష్క్రమించాడు. నందకుమార్ మనసులోనే నవ్వుకోసాగాడు. పాపం, అన్నయ్యకి అసలు విషయం తెలీదు. వెళితే ఆ ఇంట్లో చిక్కుకుంటాడు 3 అమ్మాయిల మధ్య. అందులో పెళ్లి చూపులకు చూడడం కోసం వెళుతున్నాడు. వాళ్ల మధ్య ఎలా నెగ్గుకొస్తాడో. నందకుమార్కి అన్నగారి మీద ఒక్కసారిగా పుట్టెడు జాలి ముంచుకొచ్చింది. మర్నాడు ఉదయమే కృష్ణకిరీటి పనుండి ఎక్కడికో వెళ్ళాడు. సమయం చూసి తల్లితో అన్నాడు నందకుమార్. అమ్మా, నేను హైదరాబాదు పెళ్లి చూపులకు వెళుతున్నట్టు అన్నయ్యకి చెప్పద్దు. చెబితే ఏం, అన్నయ్య ఏమైనా పరాయవాడా అంది ఆవిడ నవ్వుతూ. అబ్బా, అది కాదమ్మా, పెళ్లి చూపులకు వెళుతున్నానంటే అన్నయ్య వేళకోళం చేస్తాడు అందుకు అన్నాడు గారంగా తల్లి చేతిగాజులు వరుసగా లెక్కబెడుతూ. అలాగే, చెప్పంలే అంది కొడుకు వైపు ప్రేమగా చూస్తూ. అమ్మయ్యా అనుకున్నాడు మనసులో. గోవిందరావు కొడుకు వెళుతుంటే, వెధవా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, జాగ్రత్తగా ఉండి వచ్చేయ్, తెలిసిందా అంటూ హెచ్చరించారు. అలాగే అంటూ బుద్ధిమంతుళ్లా తలూపి ఇల్లు దాటేశాడు. కృష్ణకిరీటి వచ్చేటప్పటికి గోవిందరావు గారు ఇంటి వద్ద లేరు. ఫ్లైట్ టైం అయిందని హడావిడిగా ఇంటికొచ్చిన అతను జయమ్మకు చెప్పి కారులో ఎయిర్పోర్టుకు వెళ్లి డ్రైవర్తో కారు వెనక్కి పంపేశాడు. కృష్ణకిరీటి ఎంఈ పాస్ అయి స్వంతంగా ఇండస్ట్రీ పెట్టాడు. మరో ఫ్రెండ్తో కలిసి మరో ఇండస్ట్రీ కొత్తగా ఓపెన్ చేద్దామనుకుంటున్నాడు. ఆ పని మీద అతను హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది. ఒక్క క్షణం కూడా అతను తీరిగ్గా ఉండడు. ఎప్పుడూ ఏదో పని మీద తిరుగుతూనే ఉంటాడు. గోపాలపట్నం ఏరియాలో కొన్ని ఎకరాల్లో పెట్టిన ఆ ఇండస్ట్రీలో ఉద్యోగాలు లేని వాళ్ళకి ఎంతమందికో అక్కడ ఉద్యోగాలిచ్చాడు. వర్కర్స్ అందరికీ అతనంటే ఎంతో గౌరవం. రాజా ఇండస్ట్రీ ప్రొపరేటర్ కృష్ణకిరీట్ అంటే వైజాగ్లో తెలియని వాళ్ళు లేరు. అతనికి ఆ ఊళ్ళో మంచి పేరుంది. చలపతిరావు గారికి గుంటూరులో పెద్ద హోటల్ ఉంది. హోటల్ ప్రొపరేటర్గా ఆయనకు ఆ ఊళ్ళో చాలా పేరుంది. చలపతిరావు గారు పేరుతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించారు. ఆయనకి మామగారి ఆస్తి రావడం వలన లక్షలకు లక్షల ఆస్తుంది. సిరి రావడం అంటూ మొదలుపెట్టిందంటే సిరి సంపదలతో మనిషిని ముంచేస్తుంది. చలపతిరావు గారి ఇంట అష్టైశ్వర్యాలు తాండవమాడుతున్నాయి. చలపతిరావు గారు అనసూయమ్మల ఏకైక పుత్రుడు కృష్ణకిరీటి. గోవిందరావు గారు చలపతిరావు గారు అన్నదమ్ములు. ఆయనంతా తమ్ముడు సంపాదించకపోయినా బిజినెస్ చేస్తూ లక్షలు ఆయన సంపాదించారు. ఆయనకు కూడా ఒకే ఒక కొడుకు, ఆడపిల్లలెవరూ లేరు. కృష్ణకిరీటి నందకుమార్ ఇద్దరూ స్వంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. కృష్ణకిరీటి హైదరాబాదు చేరుకోగానే టాక్సీలో తిన్నగా హోటల్కి వెళ్లి స్నానం చేసి కాసేపు పడుకుని ప్రయాణపు బడలిక తీరాక నాయుడుగారింటికి ఫోన్ చేశాడు. హలో, హరిప్రియ స్పీకింగ్. అవతలి కంఠం మృదువుగా పలికింది. కృష్ణకిరీటి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టయ్యాడు. ఎవరి అమ్మాయి? హరిప్రియ. వాట్ ఎ స్వీట్ నేమ్ అండ్ స్వీట్ వాయిస్ షీ గాట్ అనుకున్నాడు మనసులో. వెంటనే తనను తాను సర్దుకుంటూ, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ మహేశ్వరరావు ప్లీజ్ అడిగాడు. జస్ట్ ఏ మినిట్ ప్లీజ్ అంది. కృష్ణకిరీటి రిసీవర్ చేత్తో పట్టుకుని, ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? నాయుడుగారి కూతురా లేక వాళ్ళింటికొచ్చిన వాళ్ళు ఎవరైనానా ఆలోచిస్తున్నాడు. అంతలో నాయుడుగారు మాట్లాడుతూ ఎవరని అడగడంతో, నందకుమార్ని, వైజాగ్ నుంచి వచ్చాను అన్నాడు. దాంతో ఆయన పొంగిపోతున్నట్టుగా, నువ్వటోయ్, ఇంకెవరనుకున్నాను, ఇంకా రేపు వస్తావనుకుంటున్నాను అంటూ హోటల్లో దిగినందుకు కోపడుతూ ఇంటికి రమ్మనన్నారు. 1 గంటలో వస్తానని చెప్పి రిసీవర్ పెట్టేసి ఆలోచనల్లో పడిపోయాడు. తనిప్పుడు వాళ్ళింటికి నందకుమార్గా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయినా తప్పనిసరిగా వెళ్లాలి అనుకుని బయలుదేరాడు. ముందు పనుండి ఒక అతన్ని కలుసుకుని తర్వాత తిన్నగా టాక్సీలో నాయుడుగారి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇతని కోసమే చూస్తున్నట్టుగా హాల్లోకి ఎదురొచ్చారు. కృష్ణకిరీటి ఆయనకు వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన పొంగిపోతూ ఆప్యాయంగా భుజం తట్టి లోపలకు తీసుకువెళ్లారు. ఆయన భార్యని పిలిచి చెప్పారు. ఆవిడకు నమస్కరించాడు వినయంగా. వసుంధరమ్మ అతన్ని చూడగానే అబ్బాయి చాలా బాగున్నాడు అనుకుంది మనసులో. కృష్ణకిరీటితో నాయుడుగారు చాలాసేపు కబుర్లలో పడ్డారు.
మాటల సందర్భంలో అడిగారు, నీ సూట్ కేసు ఏది అంటూ. హోటల్లో ఉంది అని చెప్పాడు. ఏంటి, మీ నాన్న నిన్ను హోటల్లో దిగమని చెప్పి పంపించాడా? అలా ఏం వీల్లేదు. ఇంకా ఏ ఫ్రెండ్తోనో వచ్చావు కాబోలు అనుకుంటున్నా అంటూ హోటల్లో దిగినందుకు కాస్త నిష్ఠూరంగా మాట్లాడుతూ ఏమైనా సరే హోటల్లో ఉండడానికి వీల్లేదు అంటూ పట్టుబట్టారు. కృష్ణ కిరీటి పని ఇరుకున పడ్డట్టయింది. ఏం చెప్పాలో పాలుపోలేదు అతనికి. అప్పుడు గుర్తుకొచ్చింది, నందు ఇచ్చిన ఉత్తరం ఈయనకివ్వలేదని. వెంటనే కోటు జేబులో నుంచి తీసి కవరు ఆయనకిచ్చాడు. నాన్నగారు మీకిమ్మన్నారు అంటూ. నాయుడు గారు కవరు చింపి ఉత్తరం బయటకు తీశారు. ఉత్తరంలో మొదట కుశల ప్రశ్నలయ్యాక ఇలా ఉంది. మా వాణ్ణి బలవంతంగా మీ ఇంటికి పంపిస్తున్నాను. వాడికి అసలు హైదరాబాద్ రావడం ఇష్టం లేదు. వాడు మీ ఇంటికి రాకుండా ఏ హోటల్లోనూ దిగుతాడని ముందే జాగ్రత్త పడి ఈ ఉత్తరం రాస్తున్నాను. హోటల్లో ఉంటానన్నా నువ్వు ఒప్పుకోకు. బలవంతంగా వాడిని మీ ఇంట్లోనే ఉంచు. వాడు నీకేదో విధంగా మస్కా కొట్టి ఇంటికొచ్చేయాలని చూస్తాడు. వీడికి ఇంటి దగ్గర ఏం పనిలేదు. వీడి మాటలు నువ్వు నమ్మకు. ఒక వారం రోజుల వరకు వీడిని వైజాగ్ పంపకు. వీడి మాటలు ఏం వినకు. మీ 3 అమ్మాయిల్లో ఏ అమ్మాయి వీడికి నచ్చిందో తెలుసుకుని మేమే వచ్చి నిశ్చయితాంబూలాలు తీసుకుంటాం. ఇట్లు ఎస్ గోవిందరావు. ఉత్తరం చదవడం ముగించి కాగితం మడిచి కవర్లో తిరిగి పెట్టేస్తూ తల పంకించారు, అర్థమైంది అన్నట్లు. నందకుమార్, బయలుదేరు. నువ్వు దిగిన హోటల్కి వెళ్ళి సూట్ కేసు తెచ్చేద్దాం అన్నారు ఆయన లేచి నిలబడుతూ. కృష్ణ కిరీటికి ఏం తోచలేదు. ఇప్పుడేంటి చేయడం? వచ్చి వీళ్ళింట్లో ఉండాలా? తను ఎప్పుడూ ఇలా ఎవరింట్లోనూ ఉండలేదు. ఇంట్లో చూస్తే ఈ భార్యాభర్తలిద్దరే కనిపిస్తున్నారు. ఇంకెవరూ లేనట్టున్నారు. మరి ఇందాక ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఎవరు? ఏ పక్కింటి అమ్మాయి అయి ఉంటుంది. వీళ్ళిద్దరే అయితే ఎలాగో ఒక్కరోజుండి రేపు వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఆయనకి తను హోటల్లో ఉంటానని నచ్చజెప్పాలని చూశాడు. నాయుడు గారు ససేమిరా అలా వీల్లేదు అంటూ పట్టుపట్టారు. కృష్ణ కిరీటికి ఇక తప్పలేదు. ఆయన్ని ఇంటి దగ్గర ఉండమని తను హోటల్కు వెళ్ళి రూమ్ ఖాళీ చేసి సూట్ కేసు తెచ్చేశాడు. అతనికి మేడ మీద గెస్ట్ రూమ్ ఇచ్చాడు. కింద హాల్లో కూర్చున్నారు నాయుడు గారు ఇద్దరు. టైము 8 గంటలవుతోంది. అప్పుడు 2 అమ్మాయిలు ఎక్కడికో వెళ్ళొచ్చారు. మా పెద్దమ్మాయి మాధవి, 3వ అమ్మాయి ఝాన్సీ అంటూ చెప్పి ఇతను గోవిందరావు గారి అబ్బాయి నందకుమార్ అని పరిచయం చేశారు నాయుడు గారు. ఆ 2 అమ్మాయిలు మర్యాదగా నమస్కరించారు. అతను కూడా వారికి ప్రతి నమస్కారం చేశాడు. మాధవి తెల్లగా కాస్త బొద్దుగా ఉంది. పొట్టిగా అల్లిన జడ కళ్ళకి కాటుక లేదు. నుదుట మాత్రం నయ్యా పైసా అంత ఎర్రబొట్టు పెట్టుకుంది. చెవులకు రింగులు, మెడలో సన్నటి గొలుసు, ఎడం చేతికి వాచి, కుడి చేతికి గాజులు వేసుకుంది. లైట్ అమెరికన్ జార్జెట్ చీర, లైట్ బ్లౌజు వేసుకుంది. మాధవిని చూసిన వాళ్ళు ఎవరైనా ఈ అమ్మాయి అందంగా ఉంది అనుకుంటారు. కృష్ణ కిరీటి కూడా మనసులో అలాగే అనుకున్నాడు. ఝాన్సీ జుట్టుని రిబ్బన్తో ముడివేసింది. చామనచాయిగా ఉంది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ చూడగానే ఎవరైనా ఈ అమ్మాయి చాలా ఫ్యాషన్గా ఉంది అనుకుంటారు. అతను కూడా ఆమెను చూసి అలాగే అనుకున్నాడు. నాయుడు గారు చెప్పారు, 2వ అమ్మాయి హరిప్రియ ఎవరో ఫ్రెండ్ వస్తే సినిమాకు వెళ్ళిందని. కృష్ణ కిరీటి విని ఊరుకున్నాడు. భోజనాలయ్యాక అతను తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. హరిప్రియను అతను చూడలేదు. అందరూ ఆడపిల్లలే, అబ్బాయిలెవరూ లేరు. ఇక్కడ ఉండాలంటేనే అతనికి ఎలాగో ఉంది. అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడ్డు. అందులో అమ్మాయిలతో అసలు మాట్లాడ్డు. 3 అమ్మాయిల మధ్య ఈ ఇంట్లో తను ఎలా ఉండడం? ఒక్కసారిగా అతనికి నందుపై కోపం ముంచుకొచ్చింది. నందుకి పూర్తిగా తెలిసినతనం కాదు, తెలియనితనం కాదు. మధ్యలో తనని ఇరుకుని పడేశాడు. విసుక్కున్నాడు. తను కృష్ణ కిరీటి అని తెలిస్తే వీళ్ల దగ్గర తన పరువు ఏమైనా ఉంటుందా? చాలాసేపు ఆ విషయమే ఆలోచిస్తూ పడుకున్న అతనికి ఎప్పుడో నిద్ర పట్టేసింది.